పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్, కానీ దివ్యవాణి గారు మాత్రం అమ్ముకుట్టి 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 అంటే ఆర్టిస్ట్ గా యాజ్ ఎ హీరోయిన్ గా ఏముండేది. మొన్న కూడా ఎవరో ఇంటర్వ్యూ చూసాను, పాపం అందరూ లంచ్ కొని వెళ్తే శ్రీదేవి గారు 2 థ్రెఫ్టిన్ బిస్కెట్లు తినేవాళ్ళని. శ్రీదేవి గారు కదా. కానీ థ్రెప్టిన్ బిస్కెట్ లో షుగర్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రోజుల్లో అదే థ్రెప్టిన్ బిస్కెట్ ఇస్తే అయ్యో షుగర్ తినదంటున్నారు. ఇంత పేరుకి ఇంత ప్రోటీన్ అని. నీళ్లు తాగినా కూడాను కల్మషమే అంటున్నారండి. కానీ అసలు మన పెద్దవాళ్ళ మూట, ఆ మాట చద్ది అన్నప్పు మూట అన్నట్లు. అండ్ మా అమ్మగారు ఎప్పుడు మేము డాన్స్ క్లాస్కి వెళ్ళినా, భానుప్రియ గారి దగ్గర కూడా నేను చూసాను, అంత చద్దన్నం, పెరుగు, ఉల్లిపాయ. ఆ స్ట్రాంగ్నెస్ వేరు. ఎంత షూటింగ్లు చేసినా, ఎంత డాన్స్ చేసినా కూడా అలసట అనేది ఉండేది కాదు. సో ఎక్కువ నేను కొంచెం వాటి మీద కాన్సన్ట్రేషన్ తప్పించి పెద్ద నేనేమి చేయలేదు. ఇప్పుడు మొదటి చెయ్యాలి డెఫినెట్ గా. ఎంతవరకు నేర్చుకున్నారు మీరు డాన్స్ దివ్యవాణి గారు? నేను అరంగేట్రం వరకు వెళ్ళానండి. అంటే అన్ని కలిపి నేర్చుకునేదాన్ని. కూచిపూడి, భరతనాట్యం, వెస్ట్రన్. అప్పట్లో అన్ని సాంగ్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. ఎస్పి ఆనంద్ గారు మా మాస్టరు. 3 to 4:30 వరకు భాను అక్కకి వెళ్ళేవాళ్ళు. అదైపోగానే నా క్లాసు, నాదైపోగానే యమున. సో మేమంతా యమున గారు కూడా యమునకి వెళ్ళేవారు. సేమ్ మాస్టర్ అనమాట. ఇంక చాలా మంది సార్ మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నారు. అప్పట్లో ఏంటండి, బట్టలు ఉతికి ఆరేసినట్టే క్లాసికల్ 4-5 ఐటమ్స్ నాన్ స్టాప్ గా ఆడామంటే స్వెట్టింగ్ అలా స్పేస్ అయిపోయింది బాడీ అంతా. ఆ స్టామినాని ఇప్పటికి అదే అదే ఆ ఫౌండేషన్ పడింది కాబట్టి. మీరు ఎంత హ్యాపీగా బ్యూటిఫుల్ గా ఎలా ఉంటారు అంటే ఏం చేస్తారు రోజు? మీరు స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుందా? రోజు పొద్దున్నే మీరు కూడా మోకరిల్లి అంటే ప్రేయర్ అనేది ఏంటంటే, మనము దేవుడిని మన స్వరక్షగా అంగరించి అదొక బ్యాక్ బోన్ లాగా అయిపోతుంది మనకి. ఇప్పుడు మన వెన్నెముక సరిలేకపోతే మనం కూర్చోగలమా, నడవగలమా? ఇతరుల మీద మనం డిపెండ్ అయ్యి వీల్ చైర్లోనో చేతులు పట్టుకొని నడిపించాలి. అదే ప్రార్థన అనేది మనకి వెన్నెముకగా ఉంటుంది. అది బ్యాక్ బోన్ గా నిలబడినప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత డిప్రెషన్స్ ఎటువంటివి ఉన్నా కూడా వాటిని ఛేదించుకొని వెళ్ళటానికి మనకి ఆ శక్తిని దేవుడు ఇస్తాడు. సో ప్రార్థన లేని జీవితం అంటే ఒక వెన్నెముక లేని మనిషి జీవితంలానే ఉంటుంది. డెఫినెట్ గా కనెక్షన్, గ్రాటిట్యూడ్ ఉండాలి. అందరూ ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఇది అంటే కులాలకి మతాలకి అతీతంగా మనకి జెమిమా రాడ్రిక్స్ మీరు చూసుంటారు, మన మహిళా క్రికెటర్, చిన్నపిల్ల యాక్చువల్లీ. అమ్మాయి అంత అసలు ఏ విధమైన దాపరికం, హోల్డింగ్ బ్యాక్ లేకుండా బయటకు వచ్చి నేను ఆడడానికి దేవుడు నాకు సహకరించి నన్ను బ్లెస్ చేసి జరిగింది. అంతకు ముందే తనకు ఒక ప్రేయర్ జరిగిందని విన్నాం. జరిగి ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా పనికొచ్చాయని చెప్పి. ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎలా చూస్తారు దివ్యవాణి గారు? మీరు అంత స్ట్రాంగ్ ఫెయిత్ ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను. అండ్ ముందుగా మన సుమన్ టీవీ తరపు నుంచి జెమిమాకి మై హార్టీ కంగ్రాట్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇది భారతదేశం మొత్తం గర్వించదగినటువంటి సమయం. అవును. జనరల్ గా మనకి ఇంతకు ముందు క్రికెట్ అని అంటే సచిన్ టెండూల్కరో, సునీల్ గవాస్కరో, రవి శాస్త్రి గారు, అజరుద్దీన్ గారు ఇలా గుర్తుకొచ్చేవాళ్ళు. ఒక లేడీస్, అందులో ఆ అమ్మాయి వయసు చిన్న వయసు, ఇంకా తన జీవితంలో ప్రపంచంలో చూడకుండా. సో అందులో పోటీ ఎవరితో అంటే ఆషామాషే కదా. ఒక ఆస్ట్రేలియాతో వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు కొట్టిన స్కోర్ కానీ. సో దానిని కవర్ చేస్తూ ఆడి విన్ చేయటం అనేది ఈరోజు ఒక స్త్రీలుగా మన ముందు జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్ కానీ, ఇప్పుడున్న జనరేషన్కి కానీ ఆమె ఒక గర్వించదగినటువంటి ఒక ఏమనాలి, మహిళ అనాలా, స్త్రీమూర్తి అనాలా, అంత ఏజ్ కూడా లేదు ఆ అమ్మాయి. పాపం ఇప్పుడు జస్ట్ ఇది విన్ అయినాక నేను చూస్తున్నాను హూ ఇస్ జెమిమా అని చెప్పని వస్తున్న వాటిని బట్టి. సో ఫస్ట్గా అమ్మాయిని మనం అప్రిషియేట్ చేయాలండి. 100%. అండ్ విమర్శించే వాళ్ళు ఇప్పుడు తప్పేంటండి? ఈరోజు మీరు నాకు ఎప్పుడో 1 year బ్యాక్ మిమ్మల్ని కలిసి మనం ఒక ఇంటర్వ్యూ చేసాం. సో అప్పుడు ఏదో మీ మీద ఉన్న ఒక ప్రేమను బట్టి మా స్వప్న గారికి నేను ఒకటి చెయ్యాలి అని అనుకున్నాను. మీ టైము, మన ఇల్లు అడ్రస్ పక్కనే ఉంటాం, మేబీ మీరు మేము శాంతినగర్ కాలనీ మన. కానీ మీ బిజీ షెడ్యూల్, నా బిజీ షెడ్యూల్ కలవలేకపోయాం. అవును. కానీ ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కలుస్తారంటే నేను గుర్తు పెట్టుకొని తీసుకొచ్చాను. దట్ ఈస్ వాట్ లవ్ అండ్ బాండేజ్. ఆఫ్ కోర్స్. అలానే మనం ఒకటి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ రిలీజ్ అయినా కానీ, రిలీజ్ అయిన ఏదైనా కూడా, లైక్ హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, లేకపోతే నాస్తికుడైనా సరే, ఎంతోమంది నాస్తికులు ఉన్నారు, కృతజ్ఞత చెప్పడం అనేది ఎప్పుడు తప్పు కాదు, అస్సలు కాదు. సో చాలా మంచి విషయం అది. ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఫస్ట్ తన దేవుడినే అనుకుంది. ఈరోజు నేనున్నానండి యుఎస్ఏ నుంచి, మా పిల్లలు కాల్ చేస్తారు, మాట్లాడి అంతైనాక ఫస్ట్ మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు బీ ప్రేయర్ అండ్ వెళ్ళండి బయటికి. ఇంటికి వచ్చి పడుకోబోయే ముందు దేవునికి
థ్యాంక్స్ చెప్పి పడుకోండి. ఈ రోజు మీరు అడిగారు ఎలా దివ్యవాణి గారు మీరు ఇలానే ఉన్నారు అని అంటే, నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప అని నేను అనుకుంటాను. నా స్వశక్తి నాయదని నేను అనుకోను. అలానే ఆ అమ్మాయి గురించి ఇప్పుడు మనం వింటున్నప్పుడు తను పడిన అవమానాలు, యాక్చువల్లీ చిన్నగా ఆడతా పాడుతూ ఉండేటువంటి వయసు అండ్ తల్లిదండ్రులు నేర్పిన పద్ధతులు, అమ్మాయికి ఒక ఫెయిత్ఫుల్ వాక్, మేబీ అది ఎవరైనా కానివ్వండి. అవును. సో అది ట్రాక్ తప్పకుండా తనను తాను గర్వించలేదు. ఇది అంతా నా శక్తి, నేను కొట్టాను అని అనలేదు ఆ అమ్మాయి. ఫస్ట్ దేవుడు నాకు ఇచ్చాడు. అంటే నేను యాక్చువల్లీ ఆ మ్యాచ్ చూడలేదు. తను పడిన టెన్షన్, 124 రన్స్, తనకున్న బాడీ స్ట్రెంగ్త్ ని బట్టి ఎంత టెన్షన్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఛాలెంజింగ్ గా అక్కడ అంత 134 ఎంతో వాళ్ళు కొట్టి చూపించినప్పుడు, చిన్న ఏజ్ లో తను టెన్షన్, తను ఫెయిత్ఫుల్ ఉన్నప్పుడు కనీసం అంత మాత్రం కూడా వాక్ స్వతంత్రత లేదా? విమర్శించే వాళ్ళు ఉండాలి. తను అసలు అదే చెప్పాను, ఏమాత్రం హోల్డింగ్ బ్యాక్ లేకుండా తను అంత స్వచ్ఛమైన మనసుతో ఓపెన్ గా చెప్పింది. తను ఫస్ట్ తను ఎవరికి చెప్పింది? దేవుడికి తను థ్యాంక్స్ చెప్పింది. తర్వాత తన పేరెంట్స్ ని జ్ఞాపకం చేసుకుంది. ఆ తర్వాత తన కోచర్ని అన్నది. తప్పేంటండి అందులో? అలా అనుకుంటే ఈ రోజు చాలా అసలు నిజంగా ఈ ఆర్ఎస్ఎస్ అది ఇది అని రాంగ్ గా మాట్లాడుతున్నారు. కానీ ట్రూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని బైబిల్కి చాలా దగ్గరగా ఉంటాయండి నేను విన్నదాన్ని బట్టి. నిజంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది పొలిటికల్ స్వార్థంతో, కొంతమంది అది ఏంటంటే ఏదో ఒకటి విమర్శించాలని, కానీ ఇన్నరు అలా విమర్శించిన వాళ్ళకి జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి. బ్యాకప్ నుంచి మనీనో లేకపోతే వాళ్ళ పనుల సపోర్ట్, దీనికని కొంతమంది ఉండి చేసేది తప్పించి నిజంగా మనసులో మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు దాని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు సేవ, దేశం, దేశాన్ని కమిట్మెంట్, క్రమశిక్షణకి మారుపేరన్న సంస్థ. అంటే తొలుత మీరు అన్నట్టుగా ఫస్ట్ లో అది మూలాలు అలాగే ఉన్నాయి. మీరు అన్నట్టు కాలక్రమంలో ఆఫ్ కోర్స్ రకరకాల వాయిస్లు వచ్చేసాయి ఆర్ఎస్ఎస్ పేరు మీద.